అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వినాయక చవితి గురించి తెలుసుకుందాం. వినాయక చవితి పండుగ హిందూ ధర్మంలో ఒక గొప్ప పండుగగా జరుపుకుంటాం. ఇది ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు జరుపబడుతుంది. ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి అని కూడా పిలుస్తారు. వినాయకుడు లేదా గణపతి విఘ్నాలు తొలగించే దేవుడిగా, జ్ఞానానికి, విజ్ఞానికి సంకేతంగా భావించబడతారు. అందువల్ల వినాయక చవితి భారతదేశంలో అత్యంత భక్తితో జరుపుకునే పండుగలలో ఒకటిగా మారిపోయింది. వినాయక చవితి రావడానికి గల చరిత్ర ఏమంటే, ఈ వినాయక పండుగకు సంబంధించిన కథలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. ప్రసిద్ధమైన కథ ప్రకారం పార్వతీదేవి తన శరీరంలో లోని మన్నుతో ఒక బాలుని సృష్టించి, ఆ బాలుడిని తన రక్షణ కోసం నియమించారు. శివుడు తన భార్య పార్వతి గదికి వెళ్ళబోతున్నప్పుడు ఆ బాలుడు శివుణ్ణి అడ్డగించాడు. అప్పుడు కోపంతో శివుడు బాలుడి తల తెంచి తర్వాత అనేక దేవతల ఆజ్ఞ ప్రకారం ఏనుగు తలపై ఉంచి అతనికి పునర్జన్మ ఇచ్చారు. ఆ బాలుడు వినాయకుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. అప్పటి నుండి వినాయకుడు విఘ్నాలు తొలగించే దేవుడిగా మారిపోయాడు. వినాయకుడు జ్ఞానం, విజయం మరియు మంచి భాగ్యానికి దేవుడు. ఆయనకు ముందు ప్రతి కొత్త పని ప్రారంభించే ముందు పూజ చేయడం మన సంప్రదాయం. వినాయక చవితి సందర్భంగా ఆయనను పూజించడం వలన ఆ పని విజయవంతంగా అవుతుందని నమ్ముతారు. ఈ పండుగ విశేషంగా జరుపుకోవడానికి కారణం వినాయకుని జ్ఞానం, సమర్థత మరియు విఘ్నాలు తొలగించే శక్తిని స్మరించడం.